నమస్తే. వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరఘు. రైట్ ప్రజలారా దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిఆర్టీవీ తెలంగాణ. అండ్ నిన్న మార్నింగ్ న్యూస్ ఏదైతే స్టార్ట్ చేసినామో అది కొంచెం అంతరాయం కలిగింది. సో, దాంట్లో అది మనం అప్‌లోడ్ కొంచెం లేట్‌గా అయిపోయింది. సో, ఇవాల్టి నుంచి అన్నీ సెట్ అయిపోయినాయి. సో, ఇప్పటి నుంచెల్లి మనకు డైలీ మార్నింగ్ న్యూస్ వస్తా ఉంటది. సో, మన మార్నింగ్ న్యూస్‌ని మీరు కొంచెం స్వాగతిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్క్రీన్ వచ్చే వరకు కొంచెం ఒక 4 పేపర్‌లే మనము చదివే ప్రయత్నం చేద్దాము. బట్ ఇవాల్టి మార్నింగ్ న్యూస్‌కి ఈనాడు పేపర్ చూసుకుంటే, ఇదిగో మన హైడ్రోజన్ రైలు అని ఒక హెడ్‌లైను. భారత్‌లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జిందో సో ఆహ్, జింద్, సోనిపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్‌లో హైడ్రోజన్ ప్లాంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీ దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు అంటే 11 కేవీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్‌కు అందిస్తారు. తద్వారా అది నిరంతరాయంగా రైలును ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి, దక్షిణ హర్యానా బిజిల్ వితరణ్ నిగమ్ డీహెచ్‌బీఎన్‌కు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగుతుండగా త్వరగా దీన్ని ప్రారంభించనున్నారు. రైట్, ఇదిగో హైడ్రోజన్ రైలు అని దీని దగ్గర దగ్గర ఒక 3000 కిలోగ్రాముల పెట్రోలు దీన్ని అది చేస్తదంట. 11 కేవీల విద్యుత్ సరఫరాతోని ఇది ట్రైల్ నడిచే అవకాశాలు ఉన్నాయంట. సో, మరి ఈ రైలు ఓన్లీ అక్కడ హర్యానానే నడుస్తదా? లేకపోతే మన ఈ బుల్లెట్ కార్ అనేది ఇంకా దేశవ్యాప్తంగా ఎక్కడన్నా మనం నడిపించే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. రైట్. నిన్న అసెంబ్లీలో హిల్ట్‌పై రాజీ ప్రసక్తే లేదు. ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం. 2014 నుంచి హిల్ట్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభ నిరవధిక వాయిదా అని నేను మధ్యాహ్నమే సభ కొంచెము తారాస్థాయికి చేరింది. మధ్యాహ్నం ఆగిపోయింది. అయితే ఈ హిల్ట్ అనేది మీకేందో చెప్పే ప్రయత్నం చేస్తా ప్రజలందరూ క్లుప్తంగా. హైదరాబాద్ మారగంలోని కాలుష్యకారక పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటికి తరలించే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రకటించారు. శాసనసభలో మంగళవారం తెలంగాణ రైజింగ్ హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓఆర్ఆర్ చుట్టూ 842 ఎకరాల పారిశ్రామిక భూమిని ఇప్పటికే సేకరించామని, మరో 10,000 ఎకరాలకు పైగా అందుబాటులోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హిల్ట్ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు ఏవైనా ప్రభుత్వానికి లేఖ రాస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. 2014 నుంచి ఇప్పటి హిల్ట్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మనుగడకే నిర్ణయం. ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న 10 నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భయంకరంగా 628గా ఉంది. హైదరాబాద్లో 2002గా ఉంది. కాలుష్య నివారణ ఖజానాకి ఆదాయం పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని. అయితే హిల్ట్ పాలసీ ప్రకటించగానే భూముల అమ్మకానికి పెట్టి 5 లక్షల కోట్ల కుంభకోణం చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం ఆరోపించిన వారు మాత్రం వాకౌట్ చేసి వెళ్లారు. సభ నుంచి పారిపోయి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. రైట్, ప్రజల రాయిస్ వాస్తవానికి ఈ హిల్ట్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన బాలనగర్ కానివ్వండి, జిడిమెట్ల కానివ్వండి, షాపూర్ కాలనీ కానివ్వండి, లేకపోతే అయితే మూసాపేట, ఎర్రగడ్డ ఇటు సైడ్ దాటిన తర్వాత మన దుండిగలు, మెడ్చల్ సైడ్ ఇటు సైడ్ ఏవైతే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో ప్రజలారా, కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే ఏవైనా మందులలాగా మన మెడిసిన్ సంబంధించిన దాంట్లో కలిసే కెమికల్స్ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమైతే ఉన్నాయంటే ఈ లోకల్‌లో హైదరాబాద్ నగరానికి మెయిన్ సిటీ హైదరాబాద్ లోకల్‌లో ఏవైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో, అక్కడ కెమికల్స్ తయారవుతూ ఆ నీరు మొత్తము మన నగరంలోకి చేరుకుంటా ఉంది. అది చేరుకున్న దాని వల్ల ఈ నాట్ ఈవెన్ కెమికల్స్ వాటర్‌లో చేరుకోవడమే కాదు. అలాగే ఏదైనా పొగ కాలుష్యం దానివల్ల మొత్తం హైదరాబాద్ మొత్తము అగమ్యగోచరంగా మారుతా ఉంది. ఢిల్లీ తర్వాత మళ్ళీ హైదరాబాద్‌కే ఆక్సిజన్ లేకుండా పోతాంది. సో, దాంది ప్రజలారా వాస్తవానికి ఏందంటే, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే, బాలనగర్ సైడు, జిరిమెట్ల సైడు, షాపూర్ కాలనీ సైడ్ ఏవైతే నియర్ బై ఇక్కడ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏవైతే కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అంటే ప్రజలకు
హాని ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని హైదరాబాద్ అవతలికి ఇప్పుడు కొత్తగా అయితే రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ వచ్చింది కదా, దాని అవతలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మంచిదే కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ సిటీ అవతల ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అవసరం వచ్చేటి సిటీ అవతలే ఉన్నాయి, సిటీలో లేకుండా అవుట్స్కట్లో ఉన్నాయి. మరి ఒక సిటీకి ప్రజలకి నష్టం కలిగించే కంపెనీలు ఎందుకు ఇక్కడ సిటీలో కూడా ఉంటా ఉన్నాయి? అది నిజంగా తప్పే కదా అది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ భూములు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, వాళ్ళ భూములు ఏవైతే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయో ప్రభుత్వం చెప్తా ఉంది, మీ భూములు ఎక్కడికి పోవు, మీకు ఈ భూమికి సంబంధించి మీ భూమి అక్కడ అవుట్స్కట్లలో ఇస్తాము, కానీ ఇక్కడ కాలుష్యం నియంత్రణకు తేవాలి, దాన్ని అజ్జేపియాలి, ఎక్కడెక్కడ నియంత్రించాలి, ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్తా ఉన్నది. అది తప్పేముంది అసలుకు? దీనికి బీఆర్ఎస్ పార్టీ వేసి స్కామ్ చేస్తూ ఉన్నది అంటే భూములు స్కామ్ చేస్తారు. ఏం భూములు స్కామ్ చేస్తూ ఉన్నది ఇక్కడ? ఇప్పుడు ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, కాలుష్యాలు అరికట్టడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకో ఇవన్నీ, మన బాలనగరు, జిడిమెట్ల, సనత్ నగరు, కుకట్పల్లి, కాటేదాన్ ఇవన్నీ అవే మొత్తం. తప్పేం లేదు కదా, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మంచిదే కదా. రైట్. ఇంకోటి, ఒక్కో వార్డుకు 6 ఆశావాహుల ఎంపిక. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు కాంగ్రెస్ ప్రణాళిక. బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయి సర్వే. సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ. కీలక అంశంపై చర్చ. నిజామాబాద్ జిల్లాకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కళాశాల మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న మహేష్ కుమార్ గౌడ్, సత్యనారాయణ గుప్తా. రైట్. ఓన్లీ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కానీ, మహేష్ గౌడ్ నియోజకవర్గం కానీ అంటే వీళ్ళ జిల్లాలకు సంబంధించి మొత్తం అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ఇక మా దగ్గర మా వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, లేకపోతే ఇటు సైడ్ వేరే మన మహబూబ్ నగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అరే అక్కడ సరిగ్గా ఒక్కొక్క ఏరియాకు రోడ్లు లేవు, ఏమి లేవు. అంతెందుకు ఒక హైదరాబాద్ జిల్లాగా చూసుకుంటే జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం నవీన్ యాదవ్ గారు మొన్న ఒక కొత్తగా మన జూబ్లీస్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిండు. ఆయన నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు ఒకటి కూడా. దావోస్ ఒప్పందంలో 60% కార్యరూపం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు, మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. దావోస్లో చేరుకున్న ఒప్పందంలో 60% కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అందుకే మొదటిసారి 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో 2.70 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదిరాయన్నారు. మరి 2,71,000 కోట్ల ఒప్పందం జరిగితే ఇక్కడ పెట్టుబడులు పెడితే మరి జాబులు ఇవి ఎక్కడ పోతా ఉన్నాయి, కంపెనీలు ఎక్కడ పోతా ఉన్నాయి? మరి ఒక్కరు కూడా జాబ్ వచ్చలేదు కదా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలల్లో వాళ్ళందరూ పెట్టుబడులు పెడితే మరి ఎందుకు బిక్కుమని వెయిట్ చేస్తూ ఉన్నారు శ్రీధర్బాబు గారు? అక్కడ కూరగాయలు కంపెనీల ముందు బారి తీరుతా ఉన్నారు ఎండలల్లో. కాంగ్రెస్ భారత రెండు అన్యాయం చేశాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ కేంద్రమే న్యాయం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలను ఎన్జిటి అడ్డుకుంది. పీపీటీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వేదిరే శ్రీరామ్. కేంద్రం తెలంగాణ పక్షాన ఉంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మా కేంద్రం తెలంగాణ పక్షాన ఉంటే మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ అక్కడ అసలు వాళ్ళది కూటమి ప్రభుత్వం కదా, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టే కదా ఒక దశలో చూసుకుంటే. మరి ఇక్కడ ఏది తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాక మరి తెలంగాణకు పక్షాన ఉందని చెప్తా ఉన్నారు కదా. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడలేరు? రామచంద్ర గారు ఎందుకు మాట్లాడలేరు? మీ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడతలేదు మీరు అక్కడ? అయితే 19 నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన ఒకటి. ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయువు తీశాడు. 2 పిల్లలకు ఉరేసి తండ్రి ఆత్మహత్య. నారాయణపేట జిల్లాలో దారుణం. కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం. రైట్. మొన్న ఏదైతే మండలిలో కల్వకుంట్ల కవిత గారు తన రాజీనామాకు ఆమోదించండి అని స్పీకర్ గారికి చైర్మన్ గారికి వాళ్ళ వినతి చేయడం జరిగింది. సో 3 నెలల
చైర్మన్ గారు కవిత గారికి చెప్పిండు. ఆలోచించుకోండి 3 నెలలు ఇంకా సమయం ఉంది. మీరు పొరపాటున మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోకండి అని చెప్పినా కూడా కవిత గారు మాత్రం లేదు లేదండి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక వాళ్ళతోని పొత్తే అవసరం లేదు. వాళ్ళతోని మన రిలేషన్ అవసరం లేదని చెప్పింది కేసీఆర్ కుటుంబంతోని. సో, వాళ్ళిచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేసేసింది. సో, నిన్ననే మండలి చైర్మన్ గారు కూడా ఆ పదవికి ఆమోదించడం జరిగింది. అయితే నిన్న చూసుకుంటే వాళ్ళ కవిత గారి ఆఫీస్‌లో కూడా నిన్న కేంద్ర కార్యాలయంలో, జాగృతి కార్యాలయంలో ఒక పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. సో, దాంట్లో జాగృతికి సంబంధించిన ఏదైతే సంస్థ ఉందో, సో, దాంట్లో కూడా జాగృతి వాళ్ళేదైతే ఉందో దాంట్లో కూడా ఆదిలాబాదు, కరీంనగర్ నుంచి చాలా మంది కార్యకర్తలను చేయడం జరిగింది. వంట చేయకపోవడం క్రూరత్వం కాదు. ఈ కారణంగా విడాకులు కుదరవు. భర్త అప్పీల్‌ను కొట్టేసిన హైకోర్టు. వంట చేయకపోతే విడాకులా? యూజీ కోసం యూఎస్, అమెరికా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులపై భారతీయ విద్యార్థుల ఆసక్తి. ఓపెన్ డోర్స్ దివ్యగతులు వెల్లడి అని ఒకటి న్యూస్. రైట్. యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు. సవరించిన ముసాయిదా జాబితా విడుదల. లక్నో, ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు సంబంధించిన న్యూస్. ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ఓటరు ముసాయిదా జాబితాను ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ నవదీప్ రినావా మంగళవారం విడుదల చేశారు. మొత్తం 12.55 లక్షల కోట్ల మందిని ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చారు. 2.89 కోట్లు అంటే 18.70% ఓట్లను జాబితా నుంచి తొలగించారు. ఓటర్ల పేర్లు లేకపోయినా తప్పిదాలున్న ఆన్లైన్ వేదికగా అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజులు ఫిబ్రవరి 6 వరకు గడువు కల్పించారు. అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత ఎస్ఐఆర్ తుది జాబితా మార్చి 6న విడుదల చేయనున్నట్లు నవదీప్ వెల్లడించారు. సరకు ముందు రాష్ట్రంలో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తొలగించిన ఓటర్లలో 2.58 లక్షల మంది సంబంధిత చిరునామాలో లేరని వెల్లడైంది. 46.23 లక్షల మంది మరణించగా 27.27 లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉందని నవదీప్ తెలిపారు. ఈ ముసాయిదా జాబితాను సమాజ్వాదీ పార్టీ సహా వివిధ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఓటర్ల కోణం తీవ్ర స్థాయికి చేరక ముందే జాబితాను సవరించాలని ఈసీకి అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. అయితే ఈ కొన్ని ప్రాంతాలు ఎట్లయితే అన్నారో ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి సంబంధించింది ఒక్కొక్క ఓటు ఒక వ్యక్తి ఓటే ఒక 5-6 ప్రాంతాలలో ఉంటుంది. ఇప్పుడు ఒక ఏరియా అనుకోండి, ఎగ్జాంపుల్ ఫర్ కాచిగూడ ఏరియా కానీ, నారాయణగూడ ఏరియా కానీ, ఆర్టీసీ రోడ్ కానివ్వండి, పక్కన వైఎంసీ సర్కిల్ కానివ్వండి, నాకు ఒక ఓటు ఉంటే ఈ 4-5 ఏరియాలో ఒక ఓటు ఉంటాను. నాకు 4 చోట్ల 4 ఓట్లు ఉంటాయి. వాడు మనిషి చచ్చిపోయినా కూడా, మనిషి లేకున్నా బ్రతికి లేకున్నా కూడా వాని ఓటు వాడు ఉంటాను, వాని ఓటు కూడా మళ్ళీ వచ్చి ఎత్తాడు.